గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ఒక మొక్కను నాటినప్పుడు దానికి నీరు, ఎరువు ఎంత అవసరమో ఒక బిడ్డను సమాజంలోకి వదిలినప్పుడు వారికి విద్యాబుద్ధులు, సంస్కారం అంతే అవసరం. మా పిల్లలు మా మాట వినడం లేదు, ఈ తరం పిల్లలకి మర్యాదలు తెలియడం లేదు అని ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వినిపించే పెద్దల ఆవేదన. కానీ లోపం పిల్లలదా లేక వారిని పెంచే పద్ధతిదా? సాంకేతికత పెరిగిన ఈ కాలంలో మన సంస్కృతి సాంప్రదాయాలను మన తరువాతి తరానికి ఎలా అందించాలి? వారికి విలువలతో కూడిన విద్యను, పెద్దల పట్ల గౌరవాన్ని, సమాజం పట్ల బాధ్యతను ఎలా అలవాటు చేయాలి? సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కౌన్సిలర్, పేరెంటింగ్ నిపుణులు, రచయిత్రి శ్రీమతి అరుణ నారమంచి గారు. మన తరువాతి తరాన్ని ఎలా కాపాడుకోవాలి, వారిని ఎలా సరైన మార్గంలో పెట్టాలి అనే అంశంపై ఆమెతో మాట్లాడదాం. మేడం అరుణ మ్యామ్. నమస్కారం. నమస్కారం మ్యామ్. వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఈ వేదిక ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు స్వతంత్ర టీవీ. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు పిల్లలు చాలా వరకు కూడా మా మాట వినడం లేదు అని చెప్పేసి పెద్దలు అంటూనే ఉంటారు. అయితే వాళ్ళని సరిగ్గా అంటే పెంచడంలో పేరెంట్స్ లోపం ఉంది అని చెప్పేసి మీరు అంటారా? అననండి. తల్లులు ఎవరు తల్లిదండ్రులు ఎవరు పిల్లల్ని లోపంతో పెంచాలని అనుకోరు. వాళ్ళ అనుగుణాలకి అంటే వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా పెంచాలనుకుంటారు. అంతేగాని పిల్లలు పెంపకంలో తల్లిదండ్రుల లోపం అని నేను అనను. అది లోపం అని నేను చెప్పడానికి నాకు మనస్కరించట్లేదు, నేను చెప్పను అది. బట్ కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాల్సిన విషయం ఉంది. మనం కొన్నిటిని మర్చిపోయాం. అది మాత్రం చెప్పగలుగుతాను గానీ లోపం అని మాత్రం నేను చెప్పలేను అది. ఓకే. మేడం, ఎందుకని అంటే ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా మొండికేస్తున్నారు. మనం అంటే ఎంత పేరెంట్స్ ఎంత పద్ధతిగా వాళ్ళు పెంచాలని ప్రయత్నించినప్పటికీ కూడా పెద్దల మాట వినని తీరుగా వాళ్ళు తయారవుతూ ఉన్నారు. సో దీంట్లో ఏది ముఖ్యంగా లోపిస్తుందంటారు? ఏది లోపించట్లేదు. కొన్ని ఎక్కువవుతున్నాయి. ఏంటంటే ప్రేమ అనే దానికి, మమకారం అనే దానికి తేడా లేకుండా అంటే తేడా తెలియట్లేదనిపిస్తుంది. ఏంటంటే ప్రేమతో పెంచుతాం. ఏదైనా మన సంస్కృతిలో, కుటుంబ వ్యవస్థలో ఎవరినైనా ప్రేమించగలుగుతాం. ఇదేంటంటే మమకారం, నా అనే ఒక మమకారం ఎక్కువైపోయింది. అది ప్రేమ కంటే కూడా అది దాన్ని ఒక ఏం పేరు పెట్టొచ్చంటే ఎక్స్‌ట్రీమ్ అయిపోయింది. ప్రేమలో ఎక్స్‌ట్రీమిజానికి వెళ్ళిపోయారు. దాంట్లో స్వార్థం అనొచ్చు, లేకపోతే ఓ సింగిల్ చైల్డ్ అది ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. ఇది వరకు ఒక ప్రేమను నలుగురికి పంచేవాళ్ళం. యెస్. ఇప్పుడు అలా కాదు. ఒక్కళ్ళకే పంచుతున్నాం కాబట్టి అది ఈ నలుగురు ప్రేమ ఒకరికే ఎక్కువైపోయి అది కొంచెం ఎక్కువైపోయింది. ఏది లోపించట్లేదు, బట్ ఎక్కువైపోయింది. ఓకే. ఓకే. అయితే మ్యామ్, ఇప్పుడు ఈ గారాబం అనేది పిల్లల్లో అంటే పేరెంట్స్ గారాబం అనేది కూడా ఎక్కువగా చూపిస్తున్నారు ఈ మధ్య. అంటే ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినా కూడా మా పిల్లాడు ఒక మాట గట్టిగా మాట్లాడినా సరే, మా పిల్లాడికి అప్పుడే అన్నీ తెలిసిపోయాయి, మా అమ్మాయికి అప్పుడే అన్నీ తెలిసిపోతున్నాయి అంటున్నారే తప్ప వాళ్ళు ఏదైనా ఎదిరించినప్పుడు వద్దు అని వారించడం అనేది చాలా తక్కువైపోయింది. సో ఈ అతి గారాబం వల్ల కూడా పిల్లలు మాట వినకపోవడంకి ముఖ్యమంటారా? అంతే కదా! అతిగారాబం చేస్తే అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఏడుస్తారు. ఫస్ట్ ఏడుపుతో స్టార్ట్ చేస్తారు. అంటే మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేనివి వాళ్ళు ఏడుపుతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఏడుపుని కొంచెం మనం భరించగలిగితే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ ఏడుపు తగ్గిపోతుంది. మనం ఆ కాసేపు కూడా వాళ్ళని భరించలేం. అమ్మో! ఏడుస్తున్నాడన్న ప్రేమ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ పని ఒత్తిడి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అమ్మో! భరించలేకపోతున్నాం అని చెప్పి వెంటనే ఏడ్చిన వెంటనే వాళ్ళ కోరిక తీర్చడానికి ముందు రెడీ అయిపోతున్నారు. మాటలో, చేతలో నిజంగా కొంతమంది ఫైనాన్షియల్‌గా కొద్దిగా బాగున్న వాళ్ళేంటంటే వాళ్ళు అడిగిందల్లా వెంటనే పరిగెత్తుకుంటూ ఎళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఆర్డర్ పెడితే వెంటనే ఇంటికొచ్చేస్తున్నాయి. అలా చేయడం తోడండి ఫస్ట్‌లో కొంచెం వాళ్ళకేంటంటే ఏడుపు ద్వారా సాధించుకోవచ్చని ఒక అర్థం అవుతుంది. అది ఇంకొంచెం కొన్ని రోజులైన తర్వాత మొండితనానికెళ్ళిపోతుంది. అది మనం అందరి ఇళ్లలో చూస్తున్నదే. ఒక్క ఇంటికని మనం చెప్పట్లే. అందరి ఇళ్లలో చూస్తున్నదే అది. అంటే కొంచెం సహనంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రేమ, మమకారమా అక్కడ అవన్నీ పక్కన పెడితే సహనం ఎక్కువ అవ్వాలి. తల్లులు పిల్లలతో పాటు పెరగాలి అంతే. పెంచక్కర్లా. వాళ్ళతో పాటు వీళ్ళు పెరగాల్సిందే. ఓకే. మేడం, అలాగే ఈనాటి ఆధునిక కాలంలో ఇప్పుడు సంస్కారం అనే పదానికి అసలు పిల్లలకి అర్థం ఎలా వివరించాలి అంటారు? ఈ ప్రశ్న అండి చాలా సార్లు చాలా దగ్గర నుంచి వింటున్నాను నేను. సంస్కారం అనేది ఒక వస్తువో, ఒక సబ్జెక్టో కాదు పిల్లలకు నేర్పించడానికి.
యాక్చువల్గా దానికి అర్థం పరమార్థం తెలియచెప్పడానికి అది ఒక పదం అయితేనో లేకపోతే ఒక ఒక బుక్ అయితేనో మనం చెప్పొచ్చు. అది మన జీవన శైలి. సంస్కారం అనేది మన జీవన శైలి. మన డిఎన్ఏలోనే ఉంది. మన దాంట్లోంచే రావాలి. ఒక పిల్లలకి మన కాళ్ళు, చేతులు లోపల లేకపోతే అసలు ఆర్గాన్స్ క్వశ్చన్ అన్నీ కూడా ఎలా లేదు. ఫార్మ్ అవుతున్నాయో బై డిఫాల్ట్ జెనెటిక్‌గా అది కూడా ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అది మనకి మన కల్చర్‌లోనే ఉంది సంస్కారం అనేది. అది ఇప్పుడు కొత్తగా మనం నేర్పాల్సిన ఎక్కడో తెగిపోయింది ఆ బంధం అనేది. అంటే సంస్కారం అనే దాన్ని తీసి అదొక సబ్జెక్ట్ కింద చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా వాదన. ఎందుకంటే ఎలా చెప్తారు? అదేమన్నా ఒక గాలంటే ఎక్కడుందో చూపించంటే ఏం జెప్తాం? అలాగే సంస్కారం అంటే ఏంటి? ఇప్పుడు జనరల్‌గా పిల్లలకి మంచితనం అంటే ఏంటంటే, సంస్కారం అంటే ఓ సంస్కారానికి నమస్కారం అది సంస్కారం అని చెప్పి ఏదో సినిమా డైలాగ్ ఉంది. అంతవరకే ఆలోచించగలుగుతున్నారు వాళ్ళు. యెస్ మ్యామ్. అలాగే అది అంటే ఈ మధ్య కాలంలో అంటే మనం చూసినట్లయితే ఒకప్పుడు అంటే మనకి ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువగా ఉండేది. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అవును. అవును. ఇప్పుడేంటంటే తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే నలుగురు అలా ఉండడం వల్ల కూడా ఈ పిల్లలకి కుటుంబ బంధాల విలువలు తగ్గిపోతున్నాయి అనుకోవచ్చు. సో వాటినెలా నేర్పించాలి మరి? అంటే అండి ఇప్పుడు నేనొకటి అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే అంటే నాయనమ్మ, తాత, అమ్మమ్మ, తాత లేకపోతే పెదనాన్నలు, వీళ్ళంతా కలిస్తే కుటుంబం అవుతుంది. హ్మ్. కరెక్టే. బట్ ఇప్పుడేంటంటే మన కాలానుగుణంగా మనకి అక్కడ ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లేపోతే వేరే ఏదన్నా కారణాల వల్ల అక్కడి నుంచి మనం ఆ కుటుంబ వ్యవస్థ నుంచి అంటే ఆ వ్యవస్థ నుంచి బయటికొచ్చేసి ఎక్కడో బతుకుతున్నాం. మన ఉద్యోగాల రీత్యా అవ్వచ్చు, దేనైనా అవ్వచ్చు. అంత మాత్రం చేత ఇప్పుడు నలుగురు ఉండడంతోటి అమ్మమ్మ, తాత ఉంటేనే కుటుంబ బంధాలుంటాయి. లేకపోతే లేదు అని అనుకోవడానికి లేదు. తల్లి, తండ్రి ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళు ఎక్కడున్నా కుటుంబ వ్యవస్థ గురించి చెప్తూ, వాళ్ళని సెలవులకి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ, అన్నిటిని కలగలుపుతూనే పెంచాలి పిల్లల్ని. హ్మ్. మనం అంటే కుటుంబ వ్యవస్థను ప్రతి ఆదివారం తీసుకెళ్ళి తల్లిదండ్రుల దగ్గర వదిలేసేసి కాదు. మనం హ్మ్. వాళ్ళ ప్రెజెన్స్‌లో ఉన్నా, లేకపోయినా కుటుంబం అంటే ఏంటి? అది లేకపోతే మన పరిస్థితేంటి? అసలు మనం దేని నుంచి వచ్చాం? వాటి గురించి మనమే చెప్పాలి. మన హ్మ్. పిల్లలకి మనమే చెప్పాలి. ప్రతిసారి అమ్మమ్మ, తాతగారు వాళ్ళ విలువేంటి? వాళ్ళ వాళ్ళ పాత్రెంత? అక్కడ ఉంటే కలిసుంటే మనకు అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. బట్ హ్మ్. మనకి ఎన్నో రకాలుగా మనం చాలా దూరంగా ఉండాల్సొస్తుంది. మన జీవన పోరాటంలో మనం ఎక్కడికెక్కడికో వలసెళ్ళి బతకాల్సొస్తుంది. అంత హ్మ్. మాత్రం చేత అమ్మమ్మ, తాతగారో లేపోతే పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోయినంత మాత్రాన కుటుంబ బంధాలుకి విలువ లేదు. అంటే విలువ మనం ఇవ్వడం లేదు అనడం అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ఉన్నారుగా! వాళ్ళ హ్మ్. తల్లిదండ్రుల గురించి వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదేగా! వాళ్ళు హ్మ్. ఉంటే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు అంటే ఏంటి? లెగసీ అంటే ఏంటి? అసలు లెగసీ అంటే ఏంటి? మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన సాంప్రదాయం ఏంటి? అనేది చెప్పాల్సిన బాధ్యత జీవన విధానంలో చెప్పడం వల్ల ఉపయోగం లేదు. చూపించాలి. అంటే మనం నడిచి చూపించాలి. హ్మ్. మన్ని చూస్తూనే పెరుగుతున్నారు పిల్లలు. మనమే చూసి నేర్పించాలి. అది నేను ఒక్క తల్లిదండ్రుల బాధ్యతే అంటే అంతసేపు వాళ్ళు ఖాళీగా ఉండరు. వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు వెళ్తారు. సో, యెస్. అందరూ అది సమాజంలో ఎన్ని వ్యవస్థలున్నాయో అన్ని వ్యవస్థలు మనం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అది. హ్మ్. యెస్. దాని అలాగే మీద దృష్టి సారించాలి. యెస్. అలాగే అరుణ మ్యామ్ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో అంటే కేవలం పెద్దల పట్లనే కాకుండా మనకు ఒకప్పుడు మన టీచర్స్ అంటే చాలా భయముండేది. అంటే ఒక అవును. ఇట్లా సార్ కానీ, మేడం కానీ వస్తున్నారంటేనే ఆ మర్యాద, ఆ భయం అన్నీ కలిపి వచ్చేవి. అయితే ఈ అవును. మధ్య కాలంలో గురువుల పట్ల కూడా ఆ మాట, మర్యాద తగ్గిపోయింది. దానికి ప్రధాన కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారు? దీనికి అది మాత్రం నేను కొంచెం ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలీదు గానీ, దీంట్లో హ్మ్. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను కొన్ని రోజులు స్కూల్లో లైవ్‌లో చూసాను చాలా మంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కొచ్చినప్పుడు పేరెంట్స్ అడుగుతున్నారు. పిల్లలకి వీళ్ళెలా చెప్తే మా పిల్లలకి ఎందుకు రావట్లేదు? అందరి పిల్లలకి మార్కులొస్తున్నాయి. మా పిల్లలకి ఎందుకు రావట్లేదు? పిల్లల ముందే టీచర్స్ నిలదీయడంలో. హ్మ్. వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేసుంటా, లేకపోతే ఏదైనా అడగాలనుకుంటే పక్కకొచ్చి అడగడం అనేది లేదు ఇవాళ రేపు. పిల్లల ముందే టీచర్స్ నిలదీస్తున్నారు. హ్మ్. నిలదీసేసరికి వీళ్ళకేంటంటే ప్రైవేట్ స్కూల్ ఆహ్, ఆహ్, ఇది వచ్చేసింది. మరి గవర్నమెంట్ స్కూల్‌లో ఎవరెళ్లి అడగం. హ్మ్. ప్రైవేట్ స్కూల్‌లోనే పిల్లల్ని జాయిన్ చేసిన ప్రైవేట్ స్కూల్ టీచర్ల దగ్గరికొచ్చేసరికి టీచర్స్‌కి ఒత్తిడి పెరిగిపోయి ఎందుకులే పేరెంట్స్ తోటి మనకెందుకని చెప్పి వాళ్ళు తగ్గడం ఎక్కడైతే మొదలుపెట్టారో ఓహో! అర్థమైపోయింది పిల్లలకి. ఇది హ్మ్. నేను కళ్ళారా చూసింది. ఓకే. పిల్లలకి అర్థమైపోతుంది. ఏంటంటే నన్నేమనంటే మా పేరెంట్స్ పరిగెత్తుకొస్తారు. మా హ్మ్. పేరెంట్స్ ఇలా చేస్తారు. ఇదివరకు కొట్టకూడదు అనొచ్చింది. కొట్టకూడదంటే పిచ్చ కొట్టుడు కొట్టకూడదని చెప్పి. అంతేగాని దండించకూడదని కాదు. దండన వేరు, కొట్టడం వేరు. యెస్. తల్లిదండ్రులకి ఈ ఈ ఈ కొన్నిటికి సూక్ష్మమైన అర్థాలని తీసేసి వాటిని విడదీయడానికి మనకు చేతగాక హ్మ్. దండించడానికి, కొట్టడానికి తేడా లేకుండా ఇట్స్ ఓకే. సారీ.
ఉమ్, దండించడానికి కొట్టడానికి. ఇప్పుడు పిల్లల్ని కొట్టకూడదు అని ఒక కోర్టులో ఒక రూల్ పాస్ చేశారు. కొట్టకుండా తిట్టకుండా పిల్లలకి ఏం నేర్పిస్తాం? చిన్న పిల్లలప్పటి నుంచి కొట్టడం అంటే ఒక దెబ్బ వేయడం, ఉమ్, దండించడం, అంతేగాని తోలు ఊడిపోయేలాగానో లేకపోతే ఒళ్ళు వాచిపోయేలా కొట్టడం కాదు. ఉమ్, దానికేంటి, దాని ఆ మాత్రం ఎందుకు దండించారు, టీచర్స్ పిల్లల్ని ఎందుకు దండించారు అనే కారణం తెలియకుండా పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి మా పిల్లల్ని ఎందుకు కొట్టారని 10 మందిలో నిలదీయడం వల్ల ఎస్. పిల్లలకి అలుసైన మాట వాస్తవం. దానికి తోడు ఈ మధ్య కాలంలో తగ్గించారు, అది కొంచెం ఎక్కువైందని చెప్పి. ఉమ్, టీచర్స్ మీద, లెక్చరర్స్ మీద సినిమాల ప్రభావం. సినిమా లాగా చూడరు కదా, ఉమ్, పిల్లలు వచ్చి అనుకరిస్తారు. ఎస్. అది చాలా చోట్ల జరగడం, అది జరుగుతూనే ఉంది, జరిగింది ఇంతకు ముందు. ఉమ్, చాలా అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అది జరిగింది, బట్ అవును. ఇప్పుడు తగ్గింది. పిల్లల ముందు మనం ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలని ఫస్ట్ మనం నేర్చుకోవాలండి. ఉమ్, మనమే నేర్చుకోవాలి, మనమే నేర్పించాలి వాళ్ళకి. చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఉమ్. ఎస్. అయితే మ్యామ్ నేను కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అనేది చూశాను. అంటే ఒక తల్లి వాళ్ళ కొడుకుని టెంపుల్కి తీసుకొని వెళ్ళింది. అక్కడ విష్ణుమూర్తి అవతారాలన్నీ ఆ విగ్రహాల్లాగా వాళ్ళు పెట్టి ఉంచారు. ఆ బాబు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అమ్మ ఇదేంటి, అమ్మ అదేంటి అని అడుగుతున్నప్పుడు నోరు మూసుకొని రా, దేవుడికి మొక్కుకో, వెళ్ళిపో అన్నారు. అయితే మేడం ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఈ పూజలు పండుగలు ఏవైతే ఉన్నాయో మన శాస్త్రీయత కానీ సాంప్రదాయ పద్ధతులు కానీ పిల్లలకి ఎలా సులువుగా అలవాటు చేయొచ్చు అంటారు? అదేంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనకి, నేను చెప్పాను కదండి ఇంతకు ముందు, జీవన శైలి అని. హ్మ్. మన జీవన విధానంలోనే మార్పు రావాలండి. తల్లిదండ్రులు వాళ్ళకే ఏమి తెలియకుండా ఏదో చదువుకునేసాం, ఉద్యోగాలు చేస్తున్నాం అని అంటే పొద్దున్న ఏదో సడన్ గా ఏదో వచ్చేసి ఇప్పుడు ఈ పూజ చేయండి, ఏం చేస్తారు పిల్లలు? హ్మ్. దానివల్ల ఏంటి ఫలితం, ఏంటి, ఎందుకు చేయాలి, అసలు మనం ఏదైతే దేవుణ్ణి పూజ చేస్తున్నామో ఆ దేవతా విగ్రహాన్ని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా వచ్చింది, ఇవన్నీ మనం పిల్లలకి అదే చెప్పేది. క్వాలిటీ టైము, ఎంత టైము మనం వాళ్ళతో గడుపుతామని కాదు, మార్క్కి తీసుకెళ్తాం, మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తామని కాదు. ఒక 5 నిమిషాలు గడిపిన ఆ 5 నిమిషాల సబ్జెక్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నాం, హ్మ్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగే విషయాల్లో వాళ్ళకి ఏం చెప్తున్నాం. అందుకని ముందు మనకు అవగాహన ఉండాలి. యెస్. మారాల్సిన అవసరం ఏంటంటే మనలో మనం అవగాహన పెంచుకోవాలి ఏ విషయానికైనా. హ్మ్. అన్నిటిని పాపం పిల్లల మీద తోసేస్తే వాళ్ళు వాళ్ళు మనం చెప్తేనే కదా పెరుగుతారు. అయితే దాన్ని మనం ఇంట్లో చెప్పాలి, లేదంటే స్కూల్లో చెప్పాలి. హ్మ్. స్కూల్లో అడిగితే ఏమంటారు, నా సబ్జెక్ట్ ఇది కాదు, లేకపోతే వాళ్ళకి అంత టైం ఉండదు. టీచర్స్ కూడా అనడానికి లేదు, ఎందుకంటే 100 సబ్జెక్టులు వచ్చాయి. హ్మ్. లేదు వాళ్ళకేంటి, ఇది కాదు, నోరు మూసుకుని ముందు మార్కులు, ఎందుకంటే మార్కులు రాకపోయినా వాళ్ళ తల్లిదండ్రులే వెళ్తారు. వీళ్ళు అవును. ఆన్సర్ బిట్టు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు అడిగితే చెప్పాలి. అందుకని ఎవరిని అడుగుతారు పిల్లలు, హ్మ్. ఏం అడుగుతారు? నోరు మూసుకో అని అనడంలో అర్థం ఏంటి? అవునా హ్మ్. నాన్న నాకు తెలియదు, ఒప్పేసుకోవడంలో తప్పలేదు కదా, అవును. అవునమ్మా నాకు తెలియదు అని చెప్పి ఇదే పిల్లోడు నా పూజారి దగ్గరికి తీసుకెళ్ళి అడిగితే ఎంత బాగుంటుంది. హ్మ్. పిల్లలు ఏం యెస్. చెప్తారు అప్పుడు, వెంటనే ఒకవేళ తెలియకపోతే వాళ్ళకంటే పెద్దోళ్ళని వెళ్ళి అడుగుతారు హ్మ్. బై డిఫాల్ట్. ఎందుకంటే వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, తెలుసుకోవాలన్న తపన ఉంటుంది కదా, దాన్ని మనం చంపేయట్లా. మన అవును. మన స్వార్థం అంటే ఏంటంటే నాకు తెలియదు అని నాకు తెలియదురా ఒకసారి కనుక్కుంటానని చెప్పడానికి మనకి నామోషి అడ్డం వస్తుందా, వయసు అడ్డం వస్తుందా? తెలియదు కదా. ఇప్పుడు అదే హ్మ్. నాన్న నాకు తెలియదు, ఓకే, నేను కూడా తెలుసుకుంటాను నీతో పాటు అని చెప్పి ఇద్దరు కలిసి అదే గుళ్ళో ఉన్న పూజారి గారిని ఎందుకు పెట్టారండి పూజారి గారు ఇది అని చెప్పారనుకోండి, ఇద్దరికి అవును. ఆహా అవునా అని చెప్పి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్తారు వాళ్ళు. అవును. అది మనం ప్రేరేపించాల్సిన విషయం. అంటే జీవన శైలిలోనే మార్పు రావాలి. నేను అప్పటి నుంచి చెప్పేది, ఎప్పుడూ చెప్పేది అదే. జీవన శైలిలోంచి మార్పులొస్తే ఆటోమేటిక్ గా సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. హ్మ్. ఎప్పుడు మనం సమస్యల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. సొల్యూషన్స్ వెతుక్కోవాలి కదా, మనమే వెతుక్కోవాలి. యెస్. సో, ఆ సొల్యూషన్ వెతికే దిశలో ఏంటంటే ముందు మనం ఏంటి, మనం ఎంతవరకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం పిల్లలతో. అదే మాత్రమే మనం చేయగలరు. ఇప్పుడు పిల్లలకి ఫోన్లు ఇస్తున్నాం. ఫోన్లు ఇయ్యకపోయినా టీవీ పెడితే అంతా అదే కనిపిస్తుంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఏం ఎక్కువ చూస్తున్నారు అనేది గమనించుకోవాల్సిన అవసరం ఇది పెంపకం అనేది. ఇదివరకు మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు, నాయనమ్మలు ఉండేవాళ్ళు. హ్మ్. అక్కడ హ్యాపీగా వాళ్ళు ఏదో పడుకోబోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ఏదో కథల రూపంలో చెప్తూ పెంచేవాళ్ళు. యెస్. బానే ఉంది. ఇప్పుడు పిల్లల్ని పెంచడం ఒక తపస్సు కింద తల్లే మారాలి, అంతే. యెస్. మ్యామ్ అయితే ఇందాక మీరు చెప్పినట్టే ఈ రోజుల్లో చదువు అంటే ఇప్పుడు కేవలం మార్కులు, ర్యాంకులు అనే ధోరణే పెరిగింది. మా పిల్లాడికి ఎన్ని మార్కులొచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చాడా, కాలేజ్ ఫస్ట్ వచ్చాడా అనే దగ్గరే ఆగిపోయారు. అదే నాలెడ్జ్ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనకి విద్యాబుద్ధులు అనగానే ఇప్పుడు ఈ సంపూర్ణ జ్ఞానం కావచ్చు, లేదంటే ప్రపంచ జ్ఞానాన్ని పిల్లలకి ఎలా అందించాలి మరి? ఇక్కడ విషయం ఏంటంటే విద్య, బుద్ధి. హ్మ్. విద్య వేరు, బుద్ధి వేరు. యెస్. బుద్ధి ఉంటే విద్య ఏదైనా వస్తుంది. విద్య ఉన్నంత మాత్రాన బుద్ధి రావాలని లేదు. యెస్. విద్యకి, బుద్ధికి దానికి ఏంటి తేడా? దాని దాని మీనింగ్ ఏంటి? చదువు, సంస్కారం. సంస్కారం ఉంటే చదువు వస్తుంది. చదువు ఉన్నంత మాత్రాన సంస్కారం రావాలని రూల్ ఏం లేదు.
పిల్లల్ని చదువుతో పెంచుతామా, సంస్కారంతో పెంచుదామా అనేది పేరెంట్స్ ఆలోచించుకోవాలి. మా పిల్లలు ఏంటి ఒక ఐటీ నిపుణుడు అయిపోవాలి, లేకపోతే ఒక డాక్టర్ అయిపోవాలి, ఒక లాయర్ అయిపోవాలి, ఇంత సంపాదించాలి, ఈ కారు కొనాలి, పలానా ఏరియాలో విల్లా తీసుకోవాలి. ఈ హ్మ్. రకమైన ఆలోచనలు తగ్గిస్తే పిల్లల మీద ఒత్తిడి తగ్గుతుంది ఫస్ట్. హ్మ్. పిల్లల మీద ఎప్పుడైతే ఒత్తిడి తగ్గుతుందో, వాళ్ళు మనం చెప్పింది చెప్పినట్టుగా రిసీవ్ చేసుకోగలుగుతారు. యెస్. ఎంతసేపు ర్యాంకులు ఆ ధోరణి తగ్గాలి. ఆ ధోరణి తగ్గాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. సమాజంలో కూడా మార్పు రావాలమ్మా. పిల్లల్ని పోటీ పడనివ్వొద్దు. పోటీ తత్వం పిల్లలు దేంట్లో రావాలి? నువ్వెంత మందికి సాయం చేసావు ఇవాళ? నేను అంతకంటే ఎక్కువ మందికి సాయం చేస్తాను. లేకపోతే నువ్వెంత మందికి శభాష్ అనిపించుకున్నావు. నేను అంతమంది ఎక్కువ మందితో శభాష్ అనిపించుకున్నా. దీంట్లో పోటీ తత్వం పెంచుకునే దిశగా మన ప్రయాణం సాగించాలి. హ్మ్. తల్లిదండ్రుల ఆలోచన విధానం అటువైపు సాగాలి. అంతేగాని పక్కనోడికి 100 మార్కులు వచ్చాయి, నీకు 102 మార్కులు రావాల్సిందే, పక్కన డెల్‌లో పనిచేస్తున్నాడు, నువ్వు ఇంకో దాంట్లో నువ్వు సీఈఓ అవ్వాల్సిందే. ఇలా ఒత్తిడి పెడితే పిల్లలు ఎవ్వరికీ కాకుండా పోతున్నారు. మీకే కాకుండా కూడా పోతున్నారు పిల్లలు. తర్వాత హ్మ్. వచ్చి మళ్ళీ ఓ 2 ఏళ్ల తర్వాత వచ్చి మా పిల్లలు మా మాట వినట్లేదు, దానికి బానిసయ్యాడు, దీనికి బానిసయ్యాడు, మళ్ళీ మీరే గొడవ చేస్తున్నారు. హ్మ్. ఇదే కౌన్సిలింగ్స్ తెల్లారి లేస్తే ఎంతమంది వస్తారో, మా మేడం పిల్లలు మా మాట వినట్లేదు, పిల్లలు మా మాట వినట్లేదు. ముందు మీరు వింటున్నారా పిల్లల మాట? హ్మ్. పిల్లలకి ఏం కావాలో, పిల్లల మైండ్ సెట్ ఎంత వరకు, ప్రతిదానికి ఒక క్యాపబిలిటీ ఉంటుంది. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక పెద్ద చెంబులో పెద్ద బిందెలో నీళ్లు ఒక చిన్న గిన్నెలోకి పంపేస్తావు, దాని నిండా నిండాలనంటే నీళ్లే కదా, ఎందులో అయితే ఉంది అని అనుకోవడానికి లేదు కదా. యెస్. ఎంత క్యాపబిలిటీయో వాళ్ళ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో అదే ఆలోచించి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళని రాణించే దిశగా మనం తీసుకెళ్ళాలి. అంతేగాని మీరు అనుకున్న వాళ్ళ మీద రుద్దకూడదు. మనం అనుకున్నవి ఎప్పుడు పిల్లల మీద రుద్దకూడదు కదా. హ్మ్. నేను చాలా మంది దగ్గర వింటున్నాను. మొన్న ఈ మధ్య ఏదో చిన్న ఇంటర్వ్యూ చూశాను. వాళ్ళ పాప, నేను అవ్వాలనుకున్నా మేడం ఐఏఎస్, కానీ ఎట్లైనా మా పాపని చేస్తాను. ఆ పాపకి ఓహ్! సింగింగ్ అన్నా డాన్సింగ్ అన్నా చాలా ఇష్టం. ఓకే. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వగలుగుతుందా ఆ పాప? హ్మ్. అది ఇప్పుడు వాళ్ళకి చెప్పండి. పోనీ కూర్చోబెట్టి నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, కానీ నేను అవ్వలేదు. ఒకవేళ నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ అయితే ఇంతమందికి సేవ చేయొచ్చు. లేకపోతే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది చెప్పండి. ఆ అమ్మాయిని మోటివేట్ చేయండి. ఆ అమ్మాయిని కన్విన్స్ చేయండి. యెస్. బలవంతంగా ఏది రుద్దలేమండి. రుద్దకూడదు కూడా. యెస్ మ్యామ్. అయితే మీరు మనం మ చెప్తున్నట్టు పిల్లలు నిజంగానే ఈ కంపారిజేషన్ వల్ల అంటే వాళ్ళ పిల్లలు అలాగా ర్యాంకులొచ్చాయి, వీళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు అన్న ఈ కంపారిజేషన్స్ వల్ల గూడా ఎక్కువగా పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. అయితే మరి తప్పకుండా. వారికి ఆ మానసిక దృఢత్వాన్ని, ఓటమిని తట్టుకునే శక్తిని ఎలా నేర్పించాలంటారు? అదే కంపారిజన్ తీసేసి, బాబు నీ నీ ఒకవేళ ఏదైనా దేంట్లోన్నా వాడు ఒక్క ఒక్క అడుగు వెనకబడ్డాడనుకోండి, అది వెనకబడ్డం కాదు. అది వెనకబడ్డం కాదు. నువ్వు ఇంకా ఎందుకో నీలో ఇంకో ఏదో టాలెంట్ ఉంది. అదే నువ్వు గుర్తించు. లేకపోతే అది నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి హ్మ్. పిల్లల్ని కూర్చోబెట్టి, వాళ్ళు దేనికైతే సఫర్ అవుతున్నారో అది ఆ సఫరింగ్‌లోంచి మనం బయటికి తేవాలి. దానికసలు సఫర్ అవ్వాల్సింది లేదు. నీకు 100 దారులున్నాయి. ఇప్పుడు ఇందులో నీకు మ్యాథ్స్‌లో 30 మార్క్సే వచ్చాయి. నేను హ్మ్. 90 ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నష్టమేం లేదు. హ్మ్. నీకు దాంట్లో 30 నేను అనుకున్నంత మార్కులు రానంత వరకు నువ్వేమి ఓడిపోయినట్టు కాదు. ఓటమి కూడా కాదు. ఓటమిని కూడా అది గెలుపు కిందే. ఒక ఓటమి 4 గెలుపులతో సమానం అని చెప్పి మనమే చెప్పగలగాలి. అంతేగాని చూసావా పక్కింటోళ్ళకి వచ్చినాయి నీకు రాలేదు. ఈ కంపారిజన్ తగ్గించాలండి. హ్మ్. ముందు మనం కొంచెం సర్దుకోవాలి. యెస్. మనకుంటాయి. పిల్లల మీద ఆశలు, కోరికలు ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులకి ఉంటాయి. బట్ వాళ్ళ మీద రుద్ది, రుద్ది, రుద్ది వాళ్ళని ఎంత నలిపేస్తాం. అటు టీచర్లు అలాగే నలుపుతారు. ఇంట్లో అలాగే ఏమైపోతారు పిల్లలు? యెస్. రేపొద్దున వాళ్ళు గాడి తప్పితే వచ్చి బాధపడేది మనమే. మనమే ఒక సమాజానికి ఒక చీడ పురుగుని అందిస్తున్నాం. హ్మ్. తెలుసో తెలీకో. ఎవరు తెలిసి చెయ్యరు. యెస్. యెస్. యెస్ మ్యామ్. అయితే ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎంపతి కూడా చాలా తగ్గిపోతుంది. అంటే అసలు ఒకప్పుడైనా సరే ఈ షేరింగ్ అనేదైనా కొంచెం పక్కన పిల్లాడు ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువైనా సరే ఫుడ్ అయినా సరే షేరింగ్ అనేది చేసుకునేవాళ్ళు. లేదనంటే కొట్లాట దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ఎంపతి అనేది డెఫినెట్‌గా చూపించేవాళ్ళు. అయితే ఈ ఈ మధ్య కాలంలో ఆ కరుణ, జాలి ఇలాంటిదంతా కూడా పిల్లల్లో కనుమరుగైపోతుంది. దీన్ని ఎలా పెంచాలి? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో సింగిల్ అన్నమాట. ఓ ఓ ఇంతకు ముందేంటి, ఇద్దరు హద్దు ఒకరు ముద్దు అనేదో స్లోగన్ పెట్టి ఒక్కొక్కళ్ళని గండం అని అలవాటు చేశారు మన గవర్నమెంట్స్. ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు, వాళ్ళకి చెప్పాను కదా! నలుగురు ప్రేమ ఒక్కళ్ళకే ఇచ్చేసరికి వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు. హ్మ్. ఎవరి రూమ్ వాళ్ళది. ఇది నా రూము, ఇది నా టవల్, వాడి టవల్ వాడికిచ్చేయి అని మనం ఈ ఈ ఈ బేసిక్ బాయ్స్‌తోనే మాట్లాడేటప్పుడు. ఏంటి ఇంట్లో నలుగురున్నప్పుడు నలుగురిది. ఇల్లు నలుగురిది, ఇంట్లో ఉన్న వస్తువులు నలుగురివి, ఇంట్లో అన్ని ప్రతీది నలుగురిది. ఆ షేరింగ్ ఇంట్లోంచే కదా స్టార్ట్ అవ్వాలి. వాడి సోపు. ఇది బ్రష్ అంటే ఒక బ్రష్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బ్రష్ అందరి సోప్ ఇదివరకు మనకు అందరికి ఒకటే ఉండేది. హ్మ్. హ్మ్. బాత్రూమ్ ఒకటే ఉండేది.
ఇప్పుడు ఎవరి రూమ్స్ వాళ్ళవి, ఎవరి బాత్రూమ్స్ వాళ్ళవి, ఎవరి వార్డ్రోబ్స్ వాళ్ళవి. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే 4 బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా, లేకపోతే ఎవరి బెడ్స్ వాళ్ళది. మ్మ్. కొంచెం కలర్స్ కూడా పింక్ ఒక కలర్ ఉందంటే ఇది మగపిల్లలది, ఇది ఆడపిల్ల. కలర్స్ లో ఎస్. కూడా ఆడ మగ తీసుకొచ్చేసారు. ఎస్. ఇంక కేరింగ్ బయటకు వెళ్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతసేపు చెప్తారు తల్లిదండ్రులు వాళ్ళకి అది 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 ఒక ఏమంటారు దాని ఒక ఆ, అది అవగాహన లోపం అని చెప్పలేను, ఒక హ్యాండిక్యాప్ట్ అన్నమాట. అంటే వాళ్ళకి అసలు తెలియదు, అసలు షేరింగ్ అంటే ఏంటి తెలియదు. మ్మ్. వాళ్ళకి ఇవ్వడం అనేది తెలియదు, వాళ్ళకి షేర్ చేసుకోవడం అనేది తెలియదు. అది లోపం కాదు, వాళ్ళ మనస్తత్వం కాదు, అసలు వాళ్ళకి తెలియదు అసలు. షేరింగ్ అనేది వాళ్ళ దిశలో లేదనమాట, వాళ్ళ ఎస్. జీవితంలోనే లేదా షేరింగ్ అనేది. మ్మ్. సో వాళ్ళ వాళ్ళ మనస్తత్వం కాదు అది. సో తెలియకుండానే ఆ ఒక షేరింగ్ నార్సిస్ట్ లో అనేది తయారు చేస్తున్నారు. ఇంట్లోనే అలవాటు చేయాలి. ఇంట్లో పోని వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే ఆరోగ్య పరిస్థితుల్లో, ఎందుకంటే కెరియర్ అయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మ్మ్. పెళ్లిళ్ళ తర్వాత అంటే ఆల్మోస్ట్ 30 క్రాస్ అయిన తర్వాత ఇట్స్ ఓకే, ఒకళ్ళని అంటున్నారు, అది వాళ్ళ పర్సనల్ విషయాలు. మ్మ్. అప్పుడైనా సరే ఇంటికి రాగానే షేరింగ్. ఇవాళ నువ్వేం తీసుకున్నా, నువ్వేం కొన్నా నాకు కొంచెం, నా దాంట్లో నీకు కొంచెం అని అదే చెప్పేది. భోజనం చేసేటప్పుడు మాట్లాడతారా, పడుకునేటప్పుడు మాట్లాడతారా? ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయకుండా అవ్వట్ల. టైములో ఇంత గంటలు వాళ్ళతో స్పెండ్ చేయడం అంటే అవ్వట్లే. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. బట్ ఉన్న 2 నిమిషాలు స్పెండ్ చేసిన అది వాళ్ళలో ఉన్న ఈ సామాజిక స్పృహ పెంచే విధంగా మాట్లాడగలిగితే, క్వాంటిటీ టైం అక్కర్లే, క్వాలిటీ టైం. మ్మ్. మీరు 5 నిమిషాలు మాట్లాడిన మాటలు 5లో కనీసం 2 మాటలు ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలి. Yes. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, దాని పర్యవసనాలు ఏంటి అని చెప్పి మనమే పిల్లల్ని సమాజానికి అలవాటు చేయాలి. ఎస్ మ్యామ్. అయితే ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా ఇప్పుడు పిల్లల్ని మనం టెక్నాలజీకి దూరంగా ఉంచాలి అని అంటే చాలా కష్టమైన విషయం ఇప్పుడు మనకి. సో మనకి ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో అయినా కాలేజెస్లో అయినా సరే టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది, ఇంటర్నెట్ అనేది. మరి ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో పిల్లలు తప్పుదోవ పట్టకుండా ఉండడానికి తల్లిదండ్రులు ఎలాంటి నిఘా లేదా స్వేచ్ఛనివ్వాలి వాళ్ళకు? ఇప్పుడు స్వేచ్ఛగా లోటు లేదండి. ఎందుకంటే స్వేచ్ఛకి ఎటువంటి లోటు ఉందని నాకు అనిపించట్లేదు. అంటే ఇప్పటికీ Yes. మా తరం అయితే, ఇంకా మీ తరానికి నేను చెప్పను కానీ, మా తరం అయితే అటు మా పేరెంట్స్ కి, ఇటు మా పిల్లలకి, అటు మా మనవాళ్ళకి కూడా మేమే భయపడాల్సి వస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది నీకు తెలియదు అనేస్తారు. ఇప్పుడు పిల్లలకి స్వేచ్ఛలో ఏం లోపం లేదు. స్వేచ్ఛ వరకు ఇవ్వడం ఇవ్వకపోవడం ఏం లేదు. స్వేచ్ఛ ఎవరి వ్యక్తిగత స్వాతంత్రం. అది ఎవరో ఇస్తే తీసుకునేది కాదు, పిల్లలైనా పెద్దలైనా. వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏదైనా అట్రాక్టివ్ గా ఏముంటే అది చూడడం మొదలెడతారు. ఒకసారి యూట్యూబ్ తీసుకుందాం, ఒకసారి ఏదైనా ఒక కంటెంట్ చూసారు అనుకోకుండా స్క్రీన్ మీదకి వస్తుంది, ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వాళ్ళు చూస్తారు. దాని తర్వాత 100 వస్తాయి దాని కింద, అవే వస్తాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏది ఎక్కువ చూస్తారు. ఫోన్స్ కి దూరం చేయడం అనేది జరగని పని, మనం చెయ్యలేం. కాకపోతే వాళ్ళతో పాటు మనం కూడా ఉండి, వాళ్ళతో పాటు అంటే ఎప్పుడు ఉండలేము, బట్ వాళ్ళు ఉన్న 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా వాళ్ళు ఏం చూస్తున్నారు, చూసిన దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఎక్కువ చూస్తుంటే వాళ్ళు మనతో చర్చించడం కంటే మనమే వాళ్ళతో చర్చించడం. ఇది ఉంది కదా, ఈ కంటెంట్ ఉంది కదా, నేను కూడా చూసాను రా, కానీ నేను చూస్తే నాకు ఇలా అనిపించింది, అలా మనమే చర్చ అనేది స్టార్ట్ చేయాలి పిల్లలతో. ఇప్పుడు చివరిగా మన తర్వాతి తరాన్ని ఒక ఉత్తమమైన తరంగా మార్చడానికి తల్లిదండ్రులకు మీరిచ్చే గోల్డెన్ టిప్ ఏంటి? పిల్లలతో పాటు పెరగండి, మనము పెరుగుదాం. పిల్లలతో పాటు మనము పెరుగుదాం. పిల్లల్ని పెంచడం కాదు, పెంచుదాం. మనం పెరుగుతూ పెంచుదాం, మన చుట్టూ పెంచుదాం. సమాజం విలువ అన్నిటి విలువ, అంటే మన సనాతన ధర్మం విలువ, కుటుంబ వ్యవస్థ విలువ, మనకేంటి, మన పరిస్థితి ఏంటి, రేపు పొద్దున మీరు ఎలా ఉండాలి, మనం వాళ్ళతో ఉండం. మనం ఉన్నా లేకపోయినా పిల్లలు ఒక విలువలు కలగ వ్యక్తిగతంగా వాళ్ళు ఎదగాలంటే, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళ జీవితం సాగించాలంటే మనమే పిల్లలుగా మారి పిల్లలతో పాటు పెరిగి పిల్లల సమస్యలు తీర్చుకుంటూ. కొట్టడం తిట్టడం దేనికి పరిష్కారం కాదు. దండం అనేది ఖచ్చితంగా ఉంటుంది, దండం చేయొచ్చు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని మనం క్షుణ్ణంగా మనం అవగాహన చేసుకుని వాళ్ళని పెంచుతూ ఉంటే తప్పకుండా ఒక మంచి మన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మళ్ళీ మనం సృష్టించుకోవచ్చు. మన చేతిలోంచి ఏది ఇంకా జారలేదు. కొంచెం కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉంటే మనం ఏది ఇంకా జారబిడ్చుకోలేదు. మన పిల్లలు ఆణిముచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ మ్యామ్. సో పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి విద్యా బుద్ధులు, సంస్కారాన్ని ఇస్తే అదే వారు జీవితంలో సాధించే అతిపెద్ద విజయం అవుతుంది. అరుణ నారమంచి గారు చెప్పినట్టు పిల్లలు మన మాటల్ని చూసి కంటే మన ప్రవర్తనను చూసే ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి మన ఇంట్లోనే మన సంస్కృతిని, మర్యాదల్ని పాటిస్తూ మన తరువాతి తరానికి ఆదర్శంగా నిలుద్దాం.
సో ఈరోజు మనకి ఎన్నో విశేషాలు చెప్పినటువంటి అరుణ మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.